ఇకపై సముద్ర తీరంలో ఏ ఒక్కరి ప్రాణం పోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అధికారులను కోరారు. రామాపురంలోని ఒక రిసార్ట్స్లో ఆయన రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో బీచ్లో జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీరానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఈ దృష్ట్యా ఇప్పటి నుంచే ప్రక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కొండయ్య వారికి సూచించారు. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంచి పాట చెప్పారు. సాటర్డే సండే ఫస్ట్ వాళ్ళు కనపడతారు. ఆ ప్లేస్ లోనే మనం ఈ కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేస్తే 90% మంది దాన్ని ఫాలో అవడానికి అవకాశం ఉంది. ఇందాక డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేసినట్టుగా ఏటీవీస్ మీరు తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ సార్. అది డిస్ట్రిబ్యూట్ చేస్తూ రోజు గారు మీరు మాట్లాడుతున్నారు, నాకేమి ఎవరి పట్ల ఏం లేదు. ఎవరైనా నాకు సేఫ్ గార్డ్ చేసేవాడు కావాలి అంతే. ఇది ఫస్ట్ నుంచి కూడా ఎందుకు పెట్టలేదు ఇంత పెద్ద 20,000 మినిమం వస్తున్నారు. మరి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ పెరిగింది, వాడు దానికి తగ్గట్టు అవసరాలు కూడా పెంచాలి. ఎందుకంటే సాటర్డే సండే అయితే సరిపోయింది. మీరైతే రక్షణ వాళ్ళేమో కరెంట్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ వాళ్ళు ఏమో నేను తగలబడి కరపత్రాలు రెడీ చేసి అది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్. 2 మేజర్ ఎంట్రీ పాయింట్స్ అనేటువంటి వాటర్ రేవుడి డిఎస్పీ గారికి, అలాగే పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ఎలక్ట్రికల్ సిబ్బందికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి, ఇక్కడ విచ్చేసినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు ఇక్కడ సమావేశమైంది. వారందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారాలు. ఇవాళ రేపు జరగబోయేటువంటి కార్తీక మాసం స్టార్టింగ్ రోజు నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్కి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి విషయం మీద ఇవాళ అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సముద్రంలో బోట్లని తీసుకురావడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి వాటరు, పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ చూడటం, రక్షణ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షణ విషయాన్ని చూడటం, అలాగే మెరైన్ పోలీసులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా లైఫ్ జాకెట్స్ అవన్నీ తీసుకోవడం, అలాగే ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళకి సంబంధించిన రక్షణ సిబ్బందితో వాళ్ళు కూడా వచ్చి అన్ని డిపార్ట్మెంట్లని ఈ నెల రోజుల పాటు ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి, ఎవరెవరు బాధ్యత ఏమిటి అనే దాని మీద చీరాల్లో ఈ యొక్క ప్రజలకి అసౌకర్యం జరగకుండా చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ రోజున హోటల్ యజమానులు కూడా కూర్చోబెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ యజమానులు కూడా మాతో పాటు మేమందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, అలాగే పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ సదుపాయాలన్నీ ఇవ్వాలి. వచ్చే వాళ్ళందరికీ డైరెక్షన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని పాంప్లెట్స్ లాగాను ఇవన్నీ కూడా ఇచ్చేసి ప్రజలకి గైడ్లైన్స్ ఇచ్చి 5 ప్లేసుల్లో మాత్రమే స్నానాలు చేయడానికి అనువైనటువంటి ప్లేసులు గుర్తించి అక్కడ మాత్రమే స్నానం చేసే విధంగా ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఏది కూడా అంతరాయం లేకుండా డిపార్ట్మెంట్ పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా అనవసరంగా వచ్చి న్యూసెన్స్ కానీ చేస్తే మాత్రం బీచ్లో ఎక్కడైనా న్యూసెన్స్ జరిగితే మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇక్కడ ప్రజలను కాపాడుకోవడానికి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదని మా యొక్క ఆలోచన. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ మాత్రం యాక్సెప్ట్ చేయదు. చీరాలని ఒక స్వచ్ఛ చీరాలుగా, డీసెంట్గా దీన్ని తయారు చేయాలా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు. ఇంత పెద్ద స్ట్రెచ్ బహుశా
బాపట్లలో కానీ ఎక్కడా లేదు. చీరాలలోనే పెద్ద స్ట్రెచ్ ఉండటం వల్లనే ఎక్కువ భాగం కాపాడలేకపోతున్నాం అని అధికారులు మాట్లాడుతున్నారు. సో దానికే మేము ఒక 5 ప్లేసులను మాత్రం లిమిటేషన్ చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి దిగడానికి వీల్లేదు. దిగి మీకు ఏదన్నా అపాయం అయితే చెడ్డ పేరు మా చీరాలకి మూట కట్టద్దు. వచ్చిన వాళ్ళు చక్కగా వచ్చి స్నానం చేయండి. ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీట్గా తిరిగి మీ ప్లేసెస్కి మీరు వెళ్ళాలి. అంతేగాని మీరు వచ్చేసి ఇష్టానుసారంగా ఏదో అవసరం లేనటువంటి వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, మరి అలాగే అధికారులని అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా చీరాల రమ్మనమని, చీరాల్లో వచ్చి మీరు ఈ యొక్క కార్తీక మాసానికి సంబంధించినటువంటి పూజలు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.